మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ 118వ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఒంగోలు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం జరిగిన కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్లోని మారుమూల గ్రామంలో పుట్టి అతిపెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకుని తన స్వయం కృషి పట్టుదలతో దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల యువత చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని కోరారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. భారతదేశ చరిత్రలో సుమారు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రులుగాను ఉప ప్రధానిగా పనిచేసి ఆయా శాఖల్లో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి తనదైన ముద్రను వేస్తారని అన్నారు. మీరందరూ ఆ బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒంగోలుకు వచ్చి ఇందాక బాబు జగజ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ దగ్గర 2 సార్లు మనం పూల అలంకరణ చేసి మన రెస్పెక్ట్ మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 సార్లు కేక్ కూడా కట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఆయన జయంతి నాడు ఈరోజు చేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే స్మరించుకోవాల్సింది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి జీవిత కాలంలో ఆయన మన కోసం ఏం చేశారు, భారతదేశం కోసం ఏం చేశారు అనేది ముఖ్యం. ఇక్కడ బీహార్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన బాబు జగజ్జీవన్ రామ్ గారు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నారు. ఆయన దయచేసి గుర్తుపెట్టుకోండి. బనారస్ హిందూ యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకున్నారు. తర్వాత కోల్కతా యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకున్నారు. అతి పెద్ద యూనివర్సిటీస్లో పోయి చదువుకున్నారు. చదువుకున్న వ్యక్తి. అతను చూసి నేతాజీ సుభాష్ చంద్రబోసే ఆశ్చర్యపోయారు, అరే ఈయనేంటి అని. అటువంటి పెద్ద నేతలు అతన్ని గుర్తించి అతను 1935లోనే అతని రాజకీయాల్లో చాలా పెద్ద పీట వేశారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన పెద్దలు పూజలు దేవుళ్ళగా మనం భావిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాసే కమిటీలో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉన్నారని మీరందరూ మనం గుర్తించాలి. తర్వాత ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఎప్పుడు కూడా 2 కళ్ళలో చూస్తాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక సమకాలీనటువంటి జీవితంలో సమకాలీనటువంటి పరిస్థితుల్లో వచ్చి ఒక చెరగని ముద్రని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. వాళ్ళిద్దరూ పోరాడి ఆ పరిస్థితుల్లో నుంచే అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. బాబు జగజ్జీవన్ రామ్ అయితే ఏ పరిస్థితుల్లో అతను స్టార్ట్ చేసి అప్పుడే దాని యొక్క కుల వివక్ష ఏదైతే ఉందో, లేదంటే కనుక ఈ అసమానత ఏదుందో దాని మీద అతను పోరాటం చేసి ఒక నాయకుడిలాగా ఎదిగి కాక ఇందులో మూలం ఏముంది, నేను ఏ ప్లాట్ఫామ్లో అయితే ఎక్కువగా నేను సేవ చేయగలుగుతాను, దీన్ని నేను రూపుమాపగలుగుతాను, లేదా ఒక పోరాట యోధుడిలాగా ఉండిపోతే ఎంతమందికి అవకాశం ఉంటుంది, అది కాకుండా సిస్టంలోకి వెళ్తే ఎంతమంది చేయగలుగుతారని ఆ రోజే ఆలోచించి ఆయన మెయిన్ సిస్టంలోకి ఆయన రావడం, తద్వారా ఆయన ఉన్నటువంటి తెలివితేటల ద్వారా కానీ ఆయన ఉన్నటువంటి ఎబిలిటీస్ ద్వారా ఆయన అనేక పదవులు చేసి అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ అంటే సేవలు చేయడంతో పాటు ఒక దళిత అయినప్పటికీ కూడా నేను ఇది చేయగలను. ఎన్ని చేశాడు ఆయన? శ్రామిక మంత్రిగా చేసి చేయడం జరిగింది. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ చేశారు, ఆ తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు, రైల్వే చేశారు. ఇన్ని మినిస్ట్రీ చేసి ఒక రెవల్యూషనరీ ఏరియాస్లో ఆయన పనిచేసినప్పుడు మనం ఇప్పుడు ఈ తరం చూసుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున ఎవరు నువ్వు చేయలేవు అని చెప్పడానికి ఎవరైనా చెప్తే లేదు ఇలా చేయగలరు అని చూపించడానికి ఒక మార్గనిర్దేశంగా బాబు జగజ్జీవన్ రామ్ ఈరోజు మన అందరికీ ఉన్నాడు. ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చదువు అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా ముఖ్యం. సో ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఇంత పెద్ద నాయకుడు అయ్యాడు అంటే దాంట్లో చదువు కూడా ఒక కారణం అని నేను చెప్తాను. బిహెచ్యు యూనివర్సిటీ, కల్కట్టా యూనివర్సిటీలో ఆయన బాగా చదువుకున్నాం. చదువు అనేది ఏంటిదంటే మనం చదువుకున్నప్పుడు
విషయాల్ని మన సొంతగా ఆలోచించే శక్తి ఇస్తుంది. అందుకే చదువు అంటే మనం సిచ్యువేషన్లో ఇండివిజువల్గా మన ఆలోచన శక్తి ఇచ్చేదే చదువు. అందుకని ఆ రోజు ఆయన చదువుకొని ఆయన సొంత నిర్ణయాలు, ఆయన అబ్జర్వేషన్స్, ఆయన ఆశ్రయాలు ముందుకెళ్ళాడు అనేది. సో అందుకని చదువు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నేను ఈరోజు చెప్తాను.